హెచ్ఎండిఏ లేఅవుట్ శ్రీ జానకి హోమ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన కాచవని సింగారంలో ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది. ఈ ప్రాపర్టీ చూసుకుంటున్నట్లయితే మనకి 111 స్క్వేర్ యార్డ్స్, ఇంటి ఎదురుగా మనకి 30 ఫీట్ రోడ్, అటు సైడ్ మనకి మెయిన్ రోడ్ చూసుకునే 40 ఫీట్ రోడ్. ఇటువంటి అద్భుతమైన వెంచర్ లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో 111 స్క్వేర్ యార్డ్స్ లో మనకైతే హౌస్ అనేది ఇస్తున్నారు. ఆలస్యం చేసుకోకుండా ఒకసారి ఎలివేషన్ ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. మీకు ఏమైనా చేంజెస్ కావాలని చేసుకోవచ్చు. అలాగే ఒకసారి లొకేషన్ చూసుకుంటే చాలా అంటే చాలా ఇళ్ళకి ఆనుకొని మనకైతే ఈ ప్రాపర్టీ అనేది ఉంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్. అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి అపార్ట్మెంట్స్ అన్ని కూడా మనకి నియర్ బై లో ఉన్నాయి. అలాగే మనకి మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉందండి. సో మనకి సరౌండింగ్స్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి. సో ఈ ప్రాపర్టీ అయితే చాలా హైట్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి బయట చూసుకునే పార్కింగ్ స్పేస్ కూడా ఇస్తున్నారు. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా కూడా ఇస్తున్నారు. స్టెప్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇంకా మనకి కలర్ పెయింటింగ్ అని ఏమైనా కొంచెం మోడిఫికేషన్ చేసుకోవాలనే ఛాన్స్ అయితే మీకు ఉందండి. సో వెంటనే వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్రాపర్టీ చూసే ముందు మనం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ ఉందా లేదా అని చూస్తాం. అయితే ఈ రోజు అయితే నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాం. మనం అయితే ప్రతిదీ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళ వీడియోస్ మాత్రమే చేస్తామండి ప్రమోషన్ కి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రెడ్ బ్రిక్స్, మనకి శాండ్, అలాగే సిమెంట్, అలాగే మనకి టెక్వుడ్ డోర్స్ మాత్రమే క్వాలిటీ యూస్ చేస్తే మాత్రమే ఉంటాయి. అండ్ ఇదంతా మనకి లివింగ్ స్పేస్ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇస్తున్నారు. ఈ కామన్ వాష్రూమ్ పక్కనే మనకి చూసుకుంటున్నట్లయితే బెడ్రూమ్ ఇస్తున్నారు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. సో ఇదంతా కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మీకు యాక్చువల్గా అర్థం కాదు. ఒకవేళ మీరు ఒకసారి ప్రాజెక్ట్ కి విజిట్ అయినారంటే డీటెయిల్ గా మీకు అర్థం అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఇదంతా మనకి హాల్ ఏరియా కిందకి వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ లాగా పెట్టుకోవచ్చు. ఇది మనకి ఓపెన్ కిచెన్ లాగా వస్తుంది. కిచెన్ ఏరియాకి ఆనుకొని మనకి బెడ్రూమ్ అనేది ఇస్తున్నారు. సో వర్క్ అనేది అవుతుందండి. మనకి సెట్ బ్యాక్ కూడా వస్తుంది. దీని మనకి 20x50 డైమెన్షన్. మళ్ళీ చెప్తున్నాను, హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది మొత్తం మనకి 12 ఎకర్స్ వెంచర్ అండి. శ్రీ జానకి హోమ్స్, కాచవాని సింగారం, 111 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్, 30x40 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. అలాగే మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. 20x50 డైమెన్షన్, 100% వాస్తు. అయితే ప్రాపర్టీ చూసారు కదా, ఎలా అనిపించింది? సో మనం ప్రాపర్టీ కొనేటప్పుడు మనం స్కూల్స్ ఉన్నాయో లేదో చూసుకుంటాం కదా. అటువంటి మనకి స్కూల్స్ కూడా నియర్ బై ఉన్నాయి. నీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, ది స్కూల్, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి మనకి ఉప్పల్ జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో రీచ్ అవ్వచ్చు. అలాగే మనకి ఓఆర్ఆర్ కూడా చాలా నియర్ బై లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ పోచారం అయితే జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. ప్రైస్ వింటే షాక్ అవుతారండి. 68 lakhs మాత్రమే అంటున్నారు. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదంటున్నారు, నెగోషియబుల్ కూడా అంటున్నారు. దీనికి మనకి 80% బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి 20% పే చేస్తే రిమైనింగ్ మొత్తం 80% బ్యాంక్ లోన్ లోకి వెళ్ళొచ్చు. మరి ఆలస్యం చేసుకోకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ.